చదువుతూ ఉన్నాం. 1965 ఆ దశకంలో బాబా మరియు మెహ్రా జీవితంలో జరిగిన ఆ సంఘటనలను బాబా గురించి ఇక్కడ మెహ్రా మనకు వివరిస్తూ ఉన్నారు. 1965 సంవత్సరంలో స్టేజ్ మీద ఉన్న బాబాను గురుప్రసాద్ బిల్డింగ్ నుండి మెహ్రా మరియు స్త్రీ మండలి దూరం నుండి చూడసాగారు. వంటగదిలోని కిటికీ నుండి స్త్రీలు దూరంగా స్టేజ్ మీద కూర్చొని ఉన్న బాబాను వెనుక నుండి చూశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మెహ్రా ఇలా అంటారు: బాబాకు అప్పుడు వయస్సు 71 సంవత్సరాలు. బాబా ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. ఆ వేసవి తాపానికి బాబాకు చెమటలు పోసేవి. చాలా నీరసంగా ఉండేవారు బాబా. వీటన్నిటినీ పక్కకు పెట్టి ఓపికగా కూర్చొని దర్శనమిచ్చారు బాబా. వేలాది మంది బాబా దర్శనానికి వచ్చారు. వారందరికీ ఎంతో ఓపికగా బాబా దర్శనమిచ్చారు. బాబాకు తన ప్రేమికుల మీద అపారమైన ప్రేమ. వారు కూడా బాబాలోని ఆ ప్రేమను అనుభూతి చెందగలిగేవారు. బాబా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఆ ప్రేమను వారు అనుభూతి పొందేవారు. అది ఎంతో అద్భుతం అంటారు మెహ్రా. మణి ఇలా అంటారు: మేము బాబా వీపును వెనక నుండి ఈ దర్శన కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నాం. మాకు బాబా ముందుకు వచ్చి నమస్కరిస్తున్న ప్రేమికుల కళ్ళల్లో బాబా ప్రేమ కనిపిస్తూ ఉండేది. బాబా తన ముందుకు వచ్చిన ప్రేమికులకు ఒక చిన్న సైగ చేసినా చాలు, అది ఎంతో ప్రభావాన్ని వారి మీద కలిగించేది. మన ముందు నిలబడి మాట్లాడిన మాటల కంటే కూడా స్పష్టంగా, వివరంగా బాబా సైగలు అర్థమయ్యేవి అంటారు మణి. మెహ్రా బాబాకు చేతి రుమాలు, తాగడానికి మంచినీళ్లు మధ్య మధ్యలో పంపిస్తూ ఉండేది. కార్యక్రమం మధ్యలో బాబా మణి వైపు చూస్తూ డెహ్రాడూన్ కు చెందిన బాలకృష్ణ బక్షి గురించి వ్యాఖ్యానించారు. బక్షి సూటు బూటు ధరించి కూడా దర్శనాలు దర్శనార్థుల కోసం కుర్చీలు వేస్తూ ఉన్నాడు. బాబా మీద తన ప్రేమతో శారీరక శ్రమ చేస్తూ ఉన్నాడు. మణి ఆ దృశ్యం చూసి చకితరాలైంది. అంతమందిలో కూడా బాబా ప్రతి ఒక్కరిని గమనించి చూడడం మణికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబా మన ప్రతి ఒక్కరితోనూ సరదాగా ఉంటారు. మనం అది గమనించకపోవచ్చు అంటారు మణి. దర్శన కార్యక్రమం ముగియగానే బాబాను లోపలికి తీసుకెళ్లడానికి గోహెర్ వచ్చేది. బాబా గోహెర్‌తో అందరూ వెళ్ళిపోయారా అని అడిగేవారు. అవును బాబా అని గోహెర్ చెప్పినా బాబా గోహెర్‌ను మళ్ళీ గేటు వరకు వెళ్లి చూసి రమ్మనేవారు. ప్రేమికులు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు అని ఖచ్చితం చేసుకున్నాకే బాబా లోపలికి వచ్చేసేవారు. భోజనానికి ఏం చేశారు? నాకు ఈరోజు ఏ పుస్తకం చదివి వినిపిస్తావు అని మణిని అడిగేవారు బాబా. అవి సన్నిహితమైన, వ్యక్తిగతమైన మానవ లక్షణాలు అంటారు మణి. భగవంతుడు మానవుడుగా దిగి వచ్చినప్పటి క్షణాలు అతడి అతడు అతడి మానవీయతలో ఎంతటి భగవతత్వం నిండి ఉంది. అది ఎంతో అద్భుతం. బాబా యొక్క ఆధ్యాత్మిక మానవ విధానాలు బాబా యొక్క దైవత్వాన్ని ఎక్కువగా వ్యక్తపరిచేవి. బాబా తన దివ్యత్వాన్ని దాచుకోలేకపోయేవారు. అది ఎంతో విలువైనది. బాబా మనతో ఆటలాడతారు. అది ఎంత సహజంగా ఉంటుందంటే బాబా తన పాత్రను అంత సహజంగా నెరవేర్చేవారు అంటారు మణి. దర్శన కార్యక్రమాలకు బాబాను దర్శించడానికి వచ్చే ప్రేమికులు నిండు హృదయంతో బాబాకు ప్రణమిల్లడానికి వస్తారు. ఆ సమయంలో నా హృదయ ద్వారాన్ని కొద్దిగా నేను తెరిచి ఉంచుతాను అన్నారు బాబా. దర్శన సమయంలో అది మాకు అనుభూతికి వచ్చేది అంటారు మణి. ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నా హృదయ ద్వారాన్ని మరింత బార్లా తెరుస్తాను అన్నారు బాబా. ఎందుకంటే బాబా ఏమి ఇవ్వాలనుకున్నారో దాన్ని స్వీకరించడానికి మనం కొంచెం సిద్ధం కావాలి అంటారు మణి. ఈ విషయాన్ని వివరిస్తూ మణి గురుప్రసాద్‌లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటారు. ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక ప్రేమికుడు గురుప్రసాద్‌కు ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే దర్శన కార్యక్రమం ముగిసిపోయి ఉంది. అందరూ వెళ్ళిపోయారు.
అతడి ట్రైన్ తప్పిపోవడంతో అతడికి టైంకు రావడానికి ఆలస్యమైంది. బాబాను చూడాలని తపించిపోతూ ఉన్నాడతడు. బాబా పురుష మండలి వైపు వచ్చి అతడిని కలిసేలాగా బాబాను ఒప్పించారు. బాబా నసుగుతూనే సాద్రా వేసుకొని వెళ్ళడానికి ఉపక్రమించారు. అది వేసవి కాలం కావడంతో బాబా తన దుస్తులు మార్చుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో బాబా ఆ ప్రేమికుడిని కలవడానికి సిద్ధపడుతూ తన మెడలోని హారాన్ని అడిగారు. అది పింక్ కలర్ పూసలతో చేసిన పట్టు పూలమాల. బాబా ఆ హారం గురించి ప్రత్యేకంగా అడగడం చూసిన మణి, బాబా, మీరు ఆ హారం లేకపోయినా అందంగానే కనిపిస్తారు. అతడు మీ క్షణకాల దర్శనాన్ని అడుగుతున్నాడంతే. ఆ పూలమాలతో ఇప్పుడు ఏమిటి అవసరం అని అడిగింది. తర్వాత మణికి బాబా గతంలో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అలాంటి దర్శన కార్యక్రమాలలో బాబా యొక్క ప్రకాశం అధికంగా ఉండటంతో ప్రేమికులు ఆ ప్రకాశం యొక్క తీవ్రతను తట్టుకోలేరు. అలాంటి సమయంలో బాబా ధరించిన పూలమాల ఆ తాకిడిని నివారించగలుగుతుంది. అబ్బా! ఎంత బాగుంది బాబా పూలదండ అని ప్రేమికులు తమ మనస్సును బాబా నుండి, ఆ తాకిడి నుండి దృష్టి మరల్చుకొని బాబా ఏది ఇవ్వదలిచారో దాన్ని స్వీకరించగలుగుతారు. బాబా ఎంతో కరుణామయుడు కాబట్టి తనను తాను ముసుగు వే తనకు తాను ముసుగు వేసుకుంటాడు. లేకుంటే మనం తట్టుకోలేము. తన దివ్యత్వాన్ని కప్పుపుచ్చుకోవడానికి మానవ రూపాన్ని ధరించి మానవుడిలాగే వ్యవహరిస్తారు బాబా. బాబా శరీరం తన దివ్యత్వాన్ని కప్పే ఒక తొడుగు లాంటిది. దీర్ఘకాలం వాడిన వస్త్రానికి చిల్లు పడితే దాని రంధ్రంలో నుండి శరీరం కనిపిస్తూ ఉన్నట్టు బాబా దివ్యత్వం కూడా బాబా మానవ శరీరంలో కనిపిస్తూ ఉండేది. బాబా శరీరం 2 యాక్సిడెంట్ల కారణంగా మరియు బాబా చేసిన విశ్వకార్యం భారం మూలాన పేలవంగా బలహీనంగా మారిపోయింది. బాబా దయా బాబా దాయాలని అనుకున్న తన దివ్యత్వాన్ని దాయలేకపోయేవారు. ఆ ప్రకాశం వెలుగుతూ కనిపిస్తూనే ఉండేది అంటారు మణి. జూలై 1వ తారీఖున బాబా గురుప్రసాద్ నుండి మెహరాజాద్‌కు వచ్చేశారు. ఈసారి డాక్టర్ గోహెర్ బాబా ఆరోగ్యం చూసుకోవడానికి తోడుగా డాక్టర్ ఆలు కంబటాను 6 నెలలు మెహరాజాద్‌లో ఉండటానికి బాబా అనుమతిచ్చారు. రాత్రి భోజనం సమయంలో స్త్రీలు అందరూ ఆరు బయట కూర్చొని భోజనం చేసేవారు. ఆ సమయంలో ఆలు తనకు తన తండ్రి చెప్పిన కొన్ని జానపద కథలను చెప్పేది. ఆ కథల గురించి మెహ్రా బాబాతో చెప్పడంతో బాబా ఒకసారి ఆలును కథ చెప్పమన్నారు. ఆలు బాబా అలా అడిగేసరికి కంగారు పడుతూ గడగడ ఆ కథను చెప్పి ముగించేసింది. మెహ్రాజాదులో స్త్రీలు భోజనానికి కూర్చున్నప్పుడు మెహ్రా భోజనం ప్రారంభించే వరకు ఎవ్వరూ తినేవారు కాదు. మెహ్రా ఏదో పని కోసం లేచి లోపలికి వెళితే ఆమె వచ్చే వరకు అందరూ వేచి చూస్తూనే ఉండేవారు. ఒకసారి ఆలు తాను గతంలో కలిసిన ఒక సంతును కలిశానని, అతడు చాలా అందంగా అచ్చు బాబాలాగే ఉంటాడు అని చెప్పసాగింది. వెంటనే మణి ఆలు చేయి గిల్లుతూ ఆపు. మెహ్రాకు బాబాను వేరే ఒకరితో పోలిస్తే నచ్చదు. మెహ్రాకు బాబాతో పోల్చదగిన వారు లేరు అన్న విశ్వాసం అని ఆలును వారించింది మణి. మెహ్రాకు మెడనొప్పి రావడంతో బాబా మెహ్రాను పడుకొని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు. అప్పటి నుండి రోజు మధ్యాహ్నం కొంతసేపు పడుకోమని బాబా మెహ్రాకు చెప్పడంతో మెహ్రా తన జీవితాంతం ఆ అలాగే పాటించింది. మణి సాకుతూ ఉన్న పీటర్ అన్న కుక్క క్యాన్సర్‌తో బాధపడుతోంది. బాబా పురుష మండలి వైపు వెళ్ళేటప్పుడు పీటర్ బాబా వెంటే వెళ్ళేది. పీటర్ అచ్చు మనుషులలాగే నిద్రలో గురకపెట్టేది. మణి బాబాకు పుస్తకాలు చదివి వినిపించే సమయంలో గట్టిగా గురకలు వినిపించేవి. బాబా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరు గురకలు పెట్టే సాహసం చేస్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తే మణి కుర్చీ కింద నిద్రిస్తున్న పీటర్ కనిపించేది. మండలి హాలులో బాబా కూర్చున్నప్పుడు కూడా పీటర్ బాబా పాదాల ముందు కూర్చొని నిద్రపోయేది. ఒకరోజు మణి తన ఆఫీస్‌లో కూర్చొని పాశ్చాత్య దేశ ప్రేమికులకు ఉత్తరాలు రాస్తోంది.
బాబా రమ్మన్నట్టు మణికి బెల్ వినిపించడంతో మణి పరిగెత్తుకుంటూ మండలి హాల్లోకి వచ్చింది. బాబా తన పాదాల వద్ద నిద్రిస్తున్న పీటర్‌ను చూపించారు. పీటర్ గాఢ నిద్రలో గురక పెడుతోంది. బాబా దాన్ని తీసుకెళ్ళనా అని అడిగింది మణి. బాబా వద్దు. ఆ రాస్కెల్‌ను ఉండనివ్వు అన్నారు. పీటర్ గాఢ నిద్రలో స్వప్నంలో ఉంది. ఎవరో దాన్ని తరుముతూ ఉన్నట్టు అది విపరీతంగా శబ్దం చేస్తోంది. బాబా మణితో దాన్ని చూడు, అది కలగంటోంది. ఆ కలలో దాన్ని ఎవరో తరుముతున్నారు. అది కొండలు, నదులు, ఎడారుల గుండా పరుగులు తీస్తోంది. కానీ నిజానికి అది నా పాదాల వద్ద సురక్షితంగా పడుకొని ఉంది. అది నిజానికి ఎక్కడికి పరిగెత్తడం లేదు అన్నారు బాబా. బాబా ఇలాంటి సరళమైన విషయాల ద్వారా ఎంతో కఠినమైన సత్యాలను వివరించి చెప్పేవారు. మనం చాలా కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. ఎంతో బాధపడుతున్నాము అని అనుకుంటాం. ఇక నేను భరించలేను అని అనుకుంటాం. బాబా చింతించకండి అని చెబుతారు. ఎందుకంటే బాబాకు తెలుసు ఇదంతా ఒక పెద్ద కల అని. మనం పీటర్ లాగే బాబా పాదాల వద్ద సురక్షితంగా ఉన్నాము. మనం బాబాకు చెందిన వారం కాబట్టి మన బాధ్యతను బాబాయే తీసుకుంటారు. మనకు బాబా మీద అంతటి విశ్వాసం, నమ్మకం ఉండాలి అంటారు మణి. పీటర్ ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. దాని బాధను చూసిన మెహరా బాబాతో, బాబా, పీటర్ ఎందుకు ఇంతగా బాధపడాలి అని వేడుకుంది. 2 రోజుల తర్వాత బాబా మెహరాను గట్టిగా యజ్దాన్, పర్వర్దిగార్, మెహర్ బాబా పీటర్‌కు మానవ జన్మలో మానవ రూపం వచ్చేలాగా అనుగ్రహించమని వేడుకోమన్నారు. పీటర్ బాధ అధికమైపోయింది. వెటర్నరీ డాక్టర్ పీటర్‌కు ఇంజెక్షన్ ఇచ్చి దాని ఊపిరి ఆగిపోయేలాగా బాధను నివారించవచ్చు అని సలహా ఇచ్చాడు. డాక్టర్ గోహెర్ ఆ పని చెయ్యలేను అనడంతో డాక్టర్ ఆలు కమ్మటను ఆ పని చేయమన్నారు బాబా. పీటర్ శరీరం మీద తన చేతి రుమాలును కప్పమన్నారు బాబా. భగవంతుడితో జీవించిన పీటర్ ఎంతో అదృష్టం చేసుకున్న జీవి. అది బాబా సమక్షంలో తన చివరి శ్వాసను వదలడం దాని అదృష్టం. వర్షాకాలం వచ్చినా వర్షాలు జాడలేదు. రైతులు తమ పొలాలను దున్ని వర్షం కోసం వేచి చూస్తున్నారు బాబా. ఇంకా వర్షాలు కురవడం లేదు అని బాబాతో మెహరా మొరపెట్టుకుంది. వర్షం వస్తుంది. కొంచెం ఓపికగా ఉండు అన్నారు బాబా. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం జోరు వాన మొదలైంది. బాబా మెహరాతో జోరుగా వర్షం వస్తోంది చూసావా అన్నారు. అవును బాబా, వర్షం జోరుగా వస్తోంది అని సంతోషించింది మెహరా. నీకు ఇప్పుడు సంతోషమేనా అని అడిగారు బాబా. అవును బాబా, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇప్పుడైతే వర్షం వస్తోంది కానీ ఇది ఆగిపోతుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత వర్షం వస్తుందా అని అడిగింది మెహరా. అప్పుడు వర్షం వస్తుందో లేదో నాకు తెలియదు అన్నారు బాబా అమాయకంగా. 15 రోజుల తర్వాత వర్షం వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు వర్షం వస్తోంది కదా! సంతోషించు. 15 రోజుల తర్వాత వర్షం వస్తుందా? రాదా? అని చింతించకు అన్నారు. వర్తమానంలో ఉంటూ సంతోషించమని బాబా మెహరాకు చెప్పారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి చింత మానమన్నారు. 1965వ సంవత్సరంలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. మెహరాకు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే బాబాను పాకిస్తాన్‌కు ఇండియా మీద ఎందుకంత ద్వేషం బాబా అని అడిగింది మెహరా. అందుకు బాబా ఇండియా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది. అందుకే అది బాధలు పడుతుంది అన్నారు. భారతదేశంలో అంతమంది అవతారులు పుట్టినా కూడా భారతదేశం ఎందుకు బాధలు పడాలి అని ఇంకొక సందర్భంలో మెహ్రా బాబాను అడిగింది. భారతదేశంలో ఆధ్యాత్మికత 100% క్షీణించిపోయింది. ముందు ఉన్న దానితో పోలిస్తే ఇప్పుడు కనీసం 25% కూడా ఆధ్యాత్మికత మిగిలి లేదు అన్నారు బాబా. 1965వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో నిర్వహించాల్సిన సహవాసాన్ని బాబా రద్దు చేశారు. వారు బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవచ్చు అన్నారు బాబా.
సెప్టెంబర్ 8వ తారీఖు మనీ ఫ్యామిలీ లెటర్స్‌లో పాశ్చాత్యులకు బాబా చెప్పిన విషయాలను రాసింది. ఆ లెటర్‌లో బాబా ఇలా రాయించారు: ప్రపంచ పరిస్థితులు బాగాలేవు. రోజు రోజుకి అదుపు తప్పుతూ ఉన్నాయి. నా విశ్వకార్యం యొక్క భారం నా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. నా మెడ చుట్టూ ఆ నొప్పి భరించలేనంతగా ఉంది. అది నేను ధరించిన విశ్వాత్మకమైన శిలువ వేత అన్నారు బాబా. అహ్మద్‌నగర్ నుండి కొంతమంది ఆప్తులైన ప్రేమికులను దసరా పండుగ రోజున మెహరాజాద్‌కు అనుమతించారు బాబా. బాబూజీ కుటుంబకులు రమ, షీల, కైకోబాద్ కుటుంబ సభ్యులు వచ్చారు. కోకిలా తివారీ అన్న ప్రేమికురాలు మంచి జరీగల పట్టుచీర కట్టుకొని బాగా ముస్తాబయ్యి వచ్చింది. ఆమెను చూసి బాబా, "నువ్వు ఎందుకొచ్చావు?" అని అడిగారు. ఆమె, "దసరాకు బాబా" అని చెప్పింది. దసరే దసరాకే కానీ దర్శనానికి కాదన్నమాట అన్నారు బాబా హాస్యంగా. క్రిస్మస్ రోజున మెహ్రా యొక్క 58వ పుట్టినరోజు కొద్దిమంది ప్రేమికులను మాత్రమే పిలిపించారు బాబా. ఇంటి గుమ్మానికి, బాబా గదికి, మెహ్రా గదికి పూలమాలలను వేలాడదీశారు. రంగవల్లులు వేసి రంగులు అద్దారు. మామిడి తోరణాలు కట్టారు. మండలి హాలును కూడా అలంకరించారు. బాబా కూర్చునే కుర్చీలోని కుషన్‌ను మంచి మంచి రంగులు గల తొడుగులతో అలంకరించారు. ఉదయం అల్పాహారానికి నాజా రవ్వ కేసరి తయారు చేసింది. అందరికీ టీతో పాటుగా క్రిస్మస్ కేక్ వడ్డించారు. మెహ్రా మెహ్రు క్రిస్మస్ సందర్భంగా ఒక కవిత రాసి బాబాకు వినిపించింది. ప్రేమికులు పంపించిన క్రిస్మస్ కార్డ్స్, గ్రీటింగ్స్ బాబాను బాబాకు చూపించారు. రంగురంగుల గ్రీటింగ్ కార్డ్స్ చూసి బాబా ఎంతగానో సంతోషించేవారు. బాబా ముందర రంగులు కలిగిన కార్డ్స్‌లు బాబాకు చాలా నచ్చేవి. బాబా ఒక చిన్న పిల్లవాడిలాగా వాటిని చూసి సంబరపడిపోయేవారు. ఎంతో అనుభూతిని, సంతోషాన్ని మొహంలో చూపిస్తూ, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని సౌజ్ఞ చేసేవారు బాబా. మెహ్రాబాదు కొండ మీద మన్సారి, కైకోబాద్ భార్య జర్బాయి, ఆమె ముగ్గురు కూతుళ్ళు మెహ్రు, బులు, జలు నివసిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తారీఖున మెహ్రు అన్న అమ్మాయి వంట చేసే సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆమె వంటికి గాయాలవ్వడంతో ఆమె చనిపోయింది. బాబా ఆ కుటుంబాన్ని మెహ్రాజాదుకు పిలిపించి వారికి స్వాంతన కలిగించారు. బాబా గులు, జలు ఇద్దరిని తన మాటలు విని తనకు విధేయులుగా ఉండమన్నారు. అలాగే మెహ్రాకు కూడా వారు విధేయతను చూపించాలి అని బాబా ఆదేశించారు. అలా మెహ్రాకు కూడా విధేయత చూపించమని బాబా ఆదేశించడం అదే మొదటిసారి. మెహ్రా ఏమి చెప్పినా మీరు దాన్ని పాటించాలి అన్నారు బాబా. భవిష్యత్తులో వారు మెహ్రాకు విధేయులుగా ఉండాలని, తాను తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు మెహ్రాకు విధేయులుగా ఉండేలాగా బాబా వారిని సిద్ధం చేస్తూ ఉన్నారు. మెహ్రూ మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటారు మణి. బాబా, మెహ్రూ తన జనన మరణ చక్రం నుండి విడుదలను పొందింది అని చెప్పారు. ఆమె శాశ్వతంగా తన వద్దకు వచ్చింది అని కూడా చెప్పారు. బాబాకు విధేయురాలుగా ఉండి ఆమె మరణాన్ని అంతగా బాబా ఇచ్చ అన్న దృక్పథంతో వారు స్వీకరించడం వారు చేసుకున్న అదృష్టం. జర్బాయి తన కుమార్తె మరణాన్ని స్వీకరించిన తీరు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. గురువు చెప్పింది వినటమే కాదు, ఆచరించడం వారి ప్రవర్తనలో అందరికీ స్పష్టంగా కనిపించింది. గులు చాలా ధైర్యంగా ఉంది కానీ జలు బాబాను చూసిన వెంటనే కన్నీళ్ల పర్యంతరమైంది. 1966వ సంవత్సరంలో వేసవి గడపడానికి కారు నడుపుతూ ఉండగా తన స్త్రీ మండలితో బాబా పూణేలోని గురుప్రసాద్‌కు ప్రయాణమయ్యారు. బాబా ఆసారి చాలా కఠిన ఏకాంతవాసంలో పని చేస్తున్నారు. అందుకని ప్రేమికులెవ్వరినీ గురుప్రసాద్‌కు వచ్చి బాబాను దర్శించడానికి అనుమతించలేదు.
కానీ నిరంతరం ఆటంకం లేకుండా గురుప్రసాద్‌కి ప్రవేశం ఉన్న ఒకే ఒక్క ఆత్మ పెగు. బాబా వచ్చారు అన్న విషయాన్ని పసిగట్టి వెంటనే అది గురుప్రసాద్‌కు వచ్చేసింది. బాబా బెడ్‌రూమ్ లోపలికి జొరబడి బాబా పాదాలను తన ముక్కుతో రాసేది పెగు. పెగు బాబా పాదాలను రుద్దే సన్నివేశాన్ని తన కెమెరాలో ఫిల్మ్ తీయాలని మణి చాలా ప్రయత్నం చేసింది. మణి తన కెమెరాను సిద్ధం చేసుకున్న తర్వాత షీలా పెగును బాబా వద్దకు వదిలిపెట్టేది. పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చిన పెగు కెమెరా లైట్లు వెలుగుతూనే కంగారు పడి ఆగిపోయేది. మళ్ళీ 2, 3 రోజులకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాబా "వద్దు పర్వాలేదు వదిలేయ్" అన్నారు మణితో. కొద్ది కొద్దిగా ఆ లైట్ వెలుతురకు అలవాటు పడ్డ పెగు తరువాత సహకరించసాగింది. ఒకరోజు వాల్ట్ డిస్నీ నిర్మించిన 'ద అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్' అన్న హాస్యభరిత సినిమాకు బాబా వెళ్లారు. ఆ మధ్య కాలంలో బాబా బయటికి వెళ్ళడం పూర్తిగా మానేశారు. కానీ ఈ సినిమా బాబాకు చాలా నచ్చింది. నవ్వి నవ్వి నా బుగ్గలు నొప్పి వస్తున్నాయి అన్నారు బాబా. ఆర్నవాజ్‌ను పిలిచి న్యూస్ పేపర్ చూడు. ఏదన్నా మంచి సినిమా ఉంటే స్త్రీ మండలి వారిని తీసుకెళ్ళు అని చెప్పేవారు బాబా. స్త్రీ మండలి సంతోషంగా ఆర్నవాజ్ వెంట సినిమా చూసి వచ్చారు. మళ్ళీ 2, 3 రోజుల తర్వాత బాబా ఆర్నవాజ్‌కు చెప్పి స్త్రీలను సినిమాకు పంపించారు. ఇలా వారానికి 3, 4 సార్లు సినిమాకు పంపించడంతో స్త్రీలకు సినిమాలంటే ఆసక్తి సన్నగిల్లింది. బాబా ఇంకా ఎన్ని సినిమాలకు వెళ్ళాలి? చాలు బాబా అంది మెహ్రా. ఈ సినిమా బాగుందట వెళ్ళండి పర్వాలేదు అని చెప్పి బాబా పంపించారు. స్త్రీ మండలి సినిమాకు వెళ్ళే ముందు రోజే అలోబా ఆ థియేటర్‌కు వెళ్లి బాల్కనీ టికెట్లు బుక్ చేసేవాడు. మెహ్రా వెనుక వరుసలో, మెహ్రా కూర్చునే వరుసలో, మెహ్రా ముందు వరుసలో చుట్టుపక్కల టికెట్లన్నీ ఎవ్వరూ కూర్చోకుండా బుక్ చేసేవాడు అలోబా. ఒకసారి అలోబా టికెట్లు తెచ్చిన తర్వాత ఇంకొక టికెట్లు ఇచ్చే వ్యక్తి ఆ విషయం తెలియక వేరే వారికి ఆ టికెట్లు ఇచ్చేశాడు. ఆ రోజున స్త్రీలు చాలా గందరగోళమే ఎదురైంది. అక్కడక్కడ ఒక్కొక్క సీట్లు దొరికింది వారికి. స్త్రీ మండలి వారు సినిమాకు వెళ్ళే సమయంలో డాక్టర్ గోహెర్ మరియు షీలా గురుప్రసాద్‌లో బాబాకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి పెట్టేవారు. మెహ్రా తాను సినిమాకు వెళ్ళడానికి ముందు డాక్టర్ గోహెర్‌కు అన్నీ ఒప్పించి, ఆదేశాలు ఇచ్చి మరీ వెళ్ళేది. గోహెర్ బాగా గుర్తుపెట్టుకో. బాబా భోజనం చేయడానికి ముందు మెడ చుట్టూ ఒక గుడ్డను కట్టు. బాబా భోజనం చేసేటప్పుడు పల్చటి పప్పు బాబా సాద్రా పైన పడితే మరక అవుతుంది. బాబా పెదాలను తుడిచేటప్పుడు మెత్తగా, సున్నితంగా తుడవాలి. బాబా చేతులు తుడిచేటప్పుడు కూడా గట్టిగా తుడవకూడదు. బాబాకు నొప్పి కలిగించకు అని మరీ మరీ చెప్పి వెళ్ళేది మెహ్రా. 20 సంవత్సరాలుగా బాబా దగ్గరే ఉంటూ బాబాను ఎలా చూసుకోవాలో బాగా తెలిసినప్పటికీ మెహ్రా గోహెర్‌కు రోజు అన్నీ వివరించి చెప్పి వెళ్ళేది. షీలా మెహ్రా మాటలను శ్రద్ధగా వినేది. గోహెర్ వేరే పనిలో ఉంటే షీలాయే బాబాను చూసుకునేది కాబట్టి ఆ అమ్మాయి మెహ్రా చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా ఆలకించి ఆమె చెప్పినట్టే అన్నీ చేసేది. 14 సంవత్సరాల షీలాకు బాబాతో ఒంటరిగా ఉంటూ బాబా బాగోగులు చూసుకోమని గురుప్రసాద్‌లో సమయం గడపటం ఒక కల నెరవేరినట్టుగా ఉంది. బాబాతో ఉంటూ మెహ్రా చేసినట్టు బాబా యొక్క వ్యక్తిగతమైన పనులు చేయాలని ఊరుతూ ఉండేది షీలా. ప్రతిరోజు మెహ్రా బాబాకు సేవ చేయడం శ్రద్ధగా గమనించేది షీలా. మెహ్రా బాబాకు తల దువ్వడం, బాబా చేతులను కడగడం చూసేది. మెహ్రా తన చేతి వేళ్లకున్న గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకునేది. బాబా పనులు చేసేటప్పుడు ఎక్కడ తన గోర్లు తగిలి బాబాకు నొప్పి కలుగుతుందో అని జాగ్రత్త పడేది మెహ్రా. ఆ విషయాలన్నీ షీలా గమనించి బాబా ఆదేశానుసారం షీలా కూడా తన గోర్లను కత్తిరించుకుంది. మెహ్రా సినిమాకు వెళ్ళినప్పుడు షీలా బాబాకు భోజనం వడ్డించి చేతులు కడిగి
బాబా పెదాలు తుడిచి బాబాకు సేవ చేసే భాగ్యాన్ని పొందేది. బాబా అన్నము, పప్పు తినేటప్పుడు అంతా పళ్ళెం చుట్టూ పోసుకొని గజిబిజి చేసేవారు అంటారు షీల. బాబా భోజనమైన తర్వాత జాగ్రత్తగా బాబా చేతులు కడిగి ప్లేటు, స్పూను జాగ్రత్తగా కడిచి తుడిచిపెట్టేది షీల. బాబా ప్లేట్‌ను నేల మీద పెట్టకూడదు అని మెహ్రా షీలాకు చెప్పింది. బాబా మండలి వారిని అప్పుడప్పుడు పిలిచి వారికి ఏవో ఆదేశాలు ఇవ్వడం చేసేవారు. అలా వారిని మరీ మరీ పిలిచి అదే ఆదేశాన్ని చెబుతూ ఉంటే ఒక్కొక్కసారి వారు విసుగు నిండిన స్వరంతో మాట్లాడితే బాబా మీరు గమనించి ఉ గమనం ఉంచుకోండి. భగవంతుడితో మాట్లాడుతున్నారు అని చెప్పేవారు బాబా. కానీ మిగిలిన మండలి వారు ఏదో ఒక సందర్భంలో విసుక్కున్నా మెహరా మాత్రం ఎప్పుడూ బాబా మీద విసుక్కునేది కాదు. ఎంతో ఓర్పుతో బాబాతో మాట్లాడేది మెహరా. బాబా కూడా ఎప్పుడూ మెహరా మీద కోప్పడేవారు కాదు. ఎంతో ప్రేమగా మాట్లాడేవారు బాబా మెహరాతో. ఒకరోజు గురుప్రసాద్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా, మెహరా ద్రవ పదార్థం ఉన్న ఒక గిన్నెను పొరపాటుగా బాబా ముందు జార విడిచేసింది. ఆ పదార్థం అంతా నేల మీద ఒలికిపోవడంతో కొంచెం బాబా మీద కూడా పడింది. మెహరా బాబా వ్యాకులత చెందింది. బాబా మరేమీ పర్వాలేదు మెహ్రా అంటూ అనునయించారు. ఈ విషయం గురించి గుర్తు చేసుకుంటూ మెహరు ఇలా అంటారు. ఈ సంఘటనతో మెహ్రా చాలా నొచ్చుకుంది. మెహ్రాకు చిన్న పిల్లల మనస్తత్వం. తన తొందరపాటుకు బాగా చింతించింది మెహ్రా. బాబాకు అన్నీ సరిగ్గా అమర్చాలి అన్న ఆత్రంతో పొరపాటు జరిగింది అని బాధపడింది మెహ్రా. బాబా కోసం పాట పాడాలి. కానీ నాకు మంచి గొంతు లేదు అని బాధ బాబా ముందు బాధపడితే, బాబా నీవు ఎలా పాడినా నాకిష్టమే అనేవారు. బాబా సమాధానం మెహ్రాకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఖుర్షద్ ప్రకారం మెహ్రా ఏమి చెబితే అది నిజం అని బాబా అనేవారు. ఆమె సరి అంటే సరి, తప్పు అంటే తప్పు అని బాబా ఒప్పుకునేవారు అంటారు ఖుర్షద్. కానీ నిదానంగా మణికి ఒక విషయం అర్థమైంది. కేవలం మెహ్రాను సంతోషపెట్టడానికే కాదు, ఇంకేదో సూచన ఇస్తున్నారు బాబా అని అనిపించింది మణికి. బాబా మెహ్రాతో ఎలా వ్యవహరిస్తారో, అలా అందరూ కూడా బాబాతో వ్యవహరించాలి అన్న ఉద్దేశంతో బాబా అలా చేసేవారేమో అంటారు మణి. ఎల్లప్పుడూ బాబా ఆనందాన్నే అందరూ కాంక్షించాలి అన్నది బాబా ఉద్దేశం. బాబా ప్రేమికుడి పాత్ర పోషించేవారు. మనం కూడా బాబాను ఎలా ప్రేమించాలో తెలుసుకోగలుగుతాం. మెహ్రా ఏది చెప్పినా దానికి అంగీకరించి మనం కూడా అలాగే ప్రవర్తించాలని మార్గదర్శనం చూపించారు బాబా. అది ఒక్కొక్కసారి చూపరులకు అంగీకారంగా ఉండకపోయినా బాబా మెహ్రాను తన ప్రియతమా అని చెబుతూ ఆమెను తాను ప్రేమించే విధానాన్ని మనకు చూపించారు. మనం బాబాను అంటే మన ప్రియతముణ్ణి ఎలా ప్రేమించాలో బాబా లేశమాత్రంగా మనకు చూపించారు. బాబా మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించగలగరు. బాబా మెహ్రాను ప్రేమించే విధానమే అది అని స్పష్టంగా కనిపించేది. బాబాకు ఉన్న ఓపిక, సహనం మెహ్రాను సంతోషపెట్టడానికి ఎంతటికైనా తెగించేవారు బాబా అంటారు మణి. ఒక కన్న తండ్రి తన పిల్లలను ఎంత వాత్సల్యంగా చూస్తారో, ప్రేమిస్తారో అలా ఉండేది బాబా ప్రేమ మెహ్రా పట్ల. పిల్లలను సంతోషపెట్టడానికి తండ్రి వారు అడిగినదంతా ఎలా ఓర్ ఒ ఒప్పుకుంటాడో అలా బాబా ఆమెను సంతోషపరిచేవారు. ఆ ప్రేమ ప్రపంచం అర్థం చేసుకునేటటువంటి సామాన్యమైన ప్రేమ కాదు. అది ఎంతో అందమైన ప్రేమ అంటారు మణి. అది కేవలం పరిపూర్ణులు మాత్రమే చూపించే పరిపూర్ణమైన ప్రేమ. బాబా మాకు అలాంటి ప్రేమను చూపించారు అంటారు మణి. మనము మన ప్రియతముడు అని ఎవరిని అంగీకరిస్తామో వారిని ఎలా ప్రేమించాలో బాబా మనకు మెహ్రాను ప్రేమించడం ద్వారా చూపించారు అంటారు మణి. పూణేలో గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో స్త్రీ మండలి వారు మంచి రంగురంగుల చీరలు కట్టుకొని బాగా ముస్తాబై బయటికి వెళ్ళేవారు. బాబా కూడా స్త్రీలను తెల్ల చీరలు, పొడుగాటి రవికెలను వేసుకోవడం మానివేసి
ముదురు రంగు చీరలు కట్టుకొని బాగా అలంకరించుకోమని చెప్పేవారు. ప్రత్యేకంగా మెహ్రాకు మంచి చీర కట్టుకొని బాగా ముస్తాబయి వెళ్ళు అనేవారు బాబా. మెహ్రా తయారయ్యి వెళ్ళే సమయంలో ప్రత్యేకంగా ఆమెను బాబా అభినందించేవారు. మెహ్రాకు చాలా సంతోషం కలిగించేది బాబా మాటలు. బాబాకు మంచి దుస్తులు, మంచి ఆటలు అన్నీ ఇష్టం. బాబా దేశ విదేశాలు తిరిగారు. జనాలంటే ఎంతో ఇష్టం బాబాకు అంటారు మెహ్రా. కేటీ బొంబాయిలోని జాపనీస్ కాన్సులేట్‌లో పనిచేసేది. వారాంతంలో శని, ఆదివారాలు గురుప్రసాద్‌కు వచ్చేది కేటీ. తన ఆఫీస్‌లో జరిగిన తమాషా సంఘటనలు చెప్పి అందరిని నవ్వించేది కేటీ. ముఖ్యంగా జాపనీస్ భాష అర్థం కాకపోవడంతో జరిగే గందరగోళం నవ్వు తెప్పించేది. ఒకసారి కేటీ బొంబాయి నుండి వస్తూ బాబాకు యాపిల్ పండ్లు ఒక బాస్కెట్‌లో తీసుకొని వచ్చింది. ప్లాట్‌ఫార్మ్ మీద ట్రైన్ దిగగానే కేటీ వేసుకున్న హై హీల్స్ చెప్పులు తడబడి ఆమె చేతిలోని బాస్కెట్ కింద పడి యాపిల్స్ అన్నీ చెల్లాచెదురైపోయాయి. కేటీ వాటిని ఏరుకోవడానికి నానా తంటాలు పడింది. ఈ విషయాన్ని బాబా ముందర వివరిస్తూ అభినయించి బాబాకు చూపించింది కేటీ. బాబా ఎంతో వినోదాన్ని పొందారు. మెహ్రా కేటీ ఇక మీద అలాంటి ఎత్తైన హై హీల్స్ వేసుకోవడం మానివెయ్యి అని సలహా ఇచ్చింది. కేటీ మెహ్రా సలహాను పెడచెవిన పెట్టి హై హీల్స్ ధరించి సినిమాలకు వెళ్ళేది. మెహ్రా కేటీతో "నువ్వు పడిపోతే మేమెవరమూ సహాయం చెయ్యం నీ ఇష్టం" అని హెచ్చరించేది. డైనింగ్ టేబుల్ దగ్గర కేటీ ఆపిల్ పళ్ళ కథను కొత్తవారు ఎవ్వరు వచ్చినా మెహ్రా వారికి వివరించి చెప్పేది. మెహ్రాకు ఆ సంఘటన ఎంతో నవ్వు తెప్పించింది. మెహ్రా ఆ కథను చెప్పే సమయంలో బాబా కూడా నవ్వుతూ వినేవారు. 1966వ సంవత్సరం మే నెలలో షీలా తన తల్లి, తమ్ముడితో గురుప్రసాద్‌లోనే ఉంది. గతంలో మణికి మైసూర్‌లో జరిగినట్టు ఇప్పుడు షీలాకు కూడా చెవికి ఆపరేషన్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. బాబా అందరూ గాబరా పడే విధంగా బేబీ 101% ప్రాణాలతో తిరిగి రాదు అని చెప్పారు. షీలా పార్థివ దేహానికి అంత్యక్రియలు జరపవలసిన సిద్ధతల గురించి చర్చించసాగారు. షీలా శరీరాన్ని గురుప్రసాద్‌కు తీసుకువస్తే తాను అక్కడి నుండి మెహ్రాబాద్‌కు పంపిస్తాను అన్నారు బాబా. మెహ్రాతో ఒక మంచి పూలమాలను తెప్పించు, అలాగే కొత్త బెడ్‌షీట్ కూడా సిద్ధంగా ఉంచు, షీలా శరీరం మీద కప్పడానికి అన్నారు బాబా. నేను స్వయంగా ఆమె శరీరం పైన పూలమాల వేసి, నా బెడ్‌షీట్‌ను ఆమె మీద కప్పడం షీలా చేసుకున్న అదృష్టం అంటూ షీలాను చూస్తూ, నీకు చనిపోయి నా దగ్గరికి రావడం భయంగా లేదా అని అడిగారు. షీలా లేదు బాబా అని చెప్పింది. ఒక్క శాతం కూడా భయం లేదా అని అడిగారు బాబా. షీలా లేదు బాబా అని చెప్పడంతో బాబా షీలా చాలా ధైర్యవంతురాలు అని మెచ్చుకున్నారు. గతంలో గుల్మాయి చనిపోయినప్పుడు బాబా ఆమె సమాధి మీద పువ్వులు చల్లారు. కానీ చాలా రోజులుగా బాబా దగ్గరే ఉన్నప్పటికీ కైకోబాద్ కూతురు మెహ్రూ చనిపోయినప్పుడు బాబా వెళ్ళలేదు. అలాంటిది బాబా స్వయంగా తన పార్థివ శరీరం మీద పూలమాల వేస్తే తాను ఎంతటి మహాభాగ్యాన్ని పొందుతానో అని సంతోషించింది షీలా. నీకు ఏదైనా చివరి కోరిక ఉందా అని అడిగారు బాబా షీలాను. షీలా లేదు బాబా అని జవాబిచ్చింది. ఆ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు బాబా స్వయంగా షీలాకు వడ్డిస్తూ, ఈ రోజు నేను నీకు ఆఖరి భోజనాన్ని వడ్డిస్తాను. ఇది నీకు చివరి ప్రసాదం. మొత్తం తినేయాలి అన్నారు బాబా. ఇదంతా చూస్తున్న రమ బాబా గంభీరంగా మాట్లాడడం చూసి దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది. మెహ్రా రమ అలా ఏడవడంతో బాబాను వేడుకుంటూ, లేదు బాబా, మీరు ఏదైనా చెయ్యాలి. రమకు ఒక్కగానొక్క కూతురు షీల. ఆమెను రక్షించండి అని వేడుకుంది. బాబా రమను ఉద్దేశించి, నీకు తెలియదు షీల ఎంతటి భాగ్యవంతురాలో. నీవు కూడా అదృష్టవంతురాలివే. జనమందరూ బాబా రమ కూతురికి పూలమాల వేశారు అని అంటారు. బావూజీ కూతురు అని కాదు. ఎందుకంటే షీలా నీతోనే ఉంటుంది కాబట్టి. జనం ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకుంటారు. షీలా కూడా నా వద్దకు రావడానికి సిద్ధంగా, సంతోషంగా ఉంది. నేను ఇలాంటి పిల్లను ఇదివరకు చూసి ఉండలేదు అన్నారు బాబా. బాబా మాటలు రమ మీద ప్రభావం చూపలేదు.
ఆమె ఇంకా ఎక్కువగా రోదించసాగింది. మెహ్రా బాబాను మనసు మార్చుకోమని ప్రాధేయపడసాగింది. బాబా కోసం బాబా కొంచెం బాధపడ్డట్టు కనిపించారు. చివరికి మెహ్రా అంతగా చెబుతోంది కాబట్టి 99% షీలా బ్రతుకుతుంది. 1% మాత్రం చనిపోయే అవకాశం ఉంది అన్నారు బాబా. మెహ్రాకు బాబా మాటలు సంతృప్తిని ఇవ్వలేదు. లేదు బాబా, మీరేదైనా చెయ్యండి. షీలా బ్రతుకుతుంది అని మాట ఇవ్వండి అని వేడుకుంది మెహ్రా. ఇది మీ తప్పే బాబా. మీరు ఎందుకు తల్లులకు వారి పిల్లల మీద అంతటి మాతృప్రేమను నింపారు? రమకు తన కూతురి మీద ఉన్న మమకారాన్ని తుడిచివేయండి. అప్పుడు షీల మీ వద్దకు వచ్చినా రమ బాధపడదు అని చెప్పింది మెహ్రా. బాబా మెహ్రాతో, అవును, నీవు చెప్పేది నిజమే. నేను తల్లులకు అలాంటి ప్రేమ ఇచ్చి తీరాలి. లేకుంటే తన పిల్లలను పెంచడానికి అంతటి త్యాగము, అంతటి అంకిత భావము వారికి ఉండదు కదా అన్నారు బాబా. బాబా మెహ్రాకు చెప్పి బాబా చిత్రం ఉన్న ఒక లాకెట్‌ను తెప్పించి షీలా జాకెట్టుకు తగిలించమని, ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ లాకెట్‌ను విప్పకూడదు అన్నారు. నేను నిన్ను కాపాడతాను, నిన్ను రక్షిస్తాను అన్నారు బాబా. నీకు ఆపరేషన్ చేసేది నేనే అన్నారు బాబా షీలాతో. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కొన్ని రోజుల తర్వాత షీలా గురుప్రసాద్‌కు తిరిగి వచ్చింది. షీలా కోలుకున్న తర్వాత కొన్ని రోజులకు బాబా మెహ్రాకు చెప్పి బాబా బాబాది చిరిగిపోయిన సాద్రాను షీలాకు ఇచ్చి వాటిని కుట్టమని చెప్పారు. బాబా వస్తువులను మెహ్రా జాగ్రత్తగా చూసుకునేది. షీలా కుట్టు పని ఎక్కువగా చేసి ఉండకపోయినా బాబా సాద్రాను ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా కుడతాను అని మెహ్రాకు భరోసా ఇచ్చింది షీలా. మెహ్రా ఒక తెల్లటి స్వచ్ఛమైన గుడ్డను పరిచి దాని మీద బాబా సాద్రాను ఉంచి కుట్టమని చెప్పింది. బాబా బాబా సాద్రాను శరీరానికి ఆనించుకోకుండా తుమ్ము, దగ్గు వచ్చినా మొహాన్ని పక్కకు తిప్పుకోవాలి అని జాగ్రత్తలు చెప్పి షీలాకు ఇచ్చింది మెహ్రా. బాబా గుడ్డలను కుట్టే సూది, దారాన్ని ప్రత్యేకంగా వేరుగా పెట్టేది మెహ్రా. వాటిని కేవలం బాబా కోసమే ఉపయోగించేది. షీలా మెహ్రాతో చిరిగిపోయిన సాద్రాను ఎందుకు ఇలా కుట్టడం? వాటిని ఎవరికైనా ఇచ్చేయొచ్చు గదా అని అడిగేది. ప్రేమతో వాటిని కుట్టి ఇస్తే బాబా ఉపయోగిస్తారు. నీవు ఎంత ప్రేమను ఆ పనిలో వెచ్చిస్తే బాబా అంతగా వాటిని ఉపయోగిస్తారు అని చెప్పింది మెహ్రా. జై బాబా అండి. ఇక్కడ ఈరోజు ముగిస్తున్నాను. మళ్ళీ మనం మిగిలింది సోమవారం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా అండి.